సినిమా ఇండస్ట్రీలోని కొంతమంది పెద్దలు, సినిమాల నుంచి రాజకీయాలకు వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు సినిమా ఫంక్షన్స్లో అటెండ్ అయ్యి మాట్లాడేటప్పుడు వారి వ్యాఖ్యలు చాలా బాధ్యతగా, హుందాగా ఉండేటటువంటి విధంగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మన పవన్ కళ్యాణ్ గారు, నిన్న చరణ్ గారు, రీసెంట్ తాజాగా చిరంజీవి గారు మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి కొంతమంది హీరోలు అనేక సినిమా కార్యక్రమాల్లో వాళ్ళు అటెండ్ అయినప్పుడు వారి యొక్క భాష చాలా జూచాకరంగా ఉంటుంది. పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరిచేలాగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, గతంలో పనిచేసినటువంటి నాయకుల్ని, మా అధినాయకుడిని కించపరిచే విధంగా వారి యొక్క వ్యాఖ్యలు ఉంటున్నాయి. వాటిని వారు కాకపోయినా పక్కవారు చేస్తున్నా కానీ వారిని ఆపకుండా ఇంకా ప్రోత్సహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది సినిమా ఇండస్ట్రీకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అందరి యొక్క కలయిక, కొందరి కోసం పెట్టినటువంటి ఇండస్ట్రీ కాదు. అది సినిమా ఇండస్ట్రీ ఈ విషయం మీద జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంటర్నల్ గా చర్చించుకోవాల్సినటువంటి అవసరం అంతకంటే ఉంది. ఎందుకంటే ఒకరి కడుపు మంట కోసం, ఒకరి రాజకీయ స్వప్రయోజనం కోసం, కేవలం మెగా కాంపౌండ్ వాళ్ళ నుంచి వచ్చినటువంటి హీరోల స్వప్రయోజనం కోసం వారు 1,32,00,000 మంది ఓట్లు వేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కించపరుస్తూ పదే పదే మాట్లాడడం అనేది ఇది ఒక మంచి పద్ధతి కాదు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇది ఇండస్ట్రీలో నుంచి వచ్చినటువంటి పెద్దలు కూడా ఈ మధ్య కాలంలో చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కూడా వారి వ్యాఖ్యల్ని చూసినట్లయితే చాలా దిగజారి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా దీన్ని సవరించుకోకపోతే చాలా పెద్ద ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సినిమాలో ఎమోషన్స్ ని మీరు చూపించినట్టే పార్టీలో ఉన్నటువంటి మాలాంటి స్వాభిమానం కలిగినటువంటి నాయకులకు కూడా ఎమోషన్ ఉంటుంది. మా నాయకుడి కోసం మేము నిలబడతాం. కాబట్టి మీరు మాట్లాడేటటువంటి మాటలు హుందాగా లేకపోతే తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇది సినిమా ఇండస్ట్రీని దగా చేస్తున్నటువంటి వారిని కొంతమంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలు కూడా గ్రహించాలి. ఇది కొంతమంది కోసం ఇండస్ట్రీ అన్నట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా 40 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మంది సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయంలోకి వచ్చారు. సినిమా నేపథ్యం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరూ కూడా ఈ రకంగా దిగజారి మాట్లాడలే. చాలా మంది మంత్రులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ మిగిలినటువంటి పార్టీల్ని ఈ విధంగా కించపరిచే విధంగా సినిమా స్టేజ్ల మీద మాట్లాడలేదు. రాజకీయ వేదికల మీద ఎలాగో మాట్లాడుకుంటాం, మళ్ళీ సినిమా ఇండస్ట్రీని కూడా దీనికి వాడేసి లాగేసి ఉపయోగించుకుందాం అనేటటువంటి కొంతమంది వ్యక్తుల నుంచి సినిమా ఇండస్ట్రీ దూరంగా ఉండాలి. ముఖ్యంగా మెగా హీరోలకు కూడా చెప్తున్నాం, మీరు సినిమా నుంచి ఎదిగిన తర్వాత మెగా హీరోలుగా మీరు పరిణితి చెందారు. మీరు సినిమా ఇండస్ట్రీకి మెగా హీరోలుగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం. మీరు ఈ మధ్య చేసేటటువంటి కార్యక్రమాల ద్వారా సినిమా ఇండస్ట్రీకి దగా హీరోలుగా మారుతున్నారు. ఈ పందాన్ని మార్చుకోవాలి. మెగా హీరోలు కాస్త దగా హీరోలుగా మారటం అనేది మంచి పద్ధతి కాదు. అది ఇండస్ట్రీకి మంచిది కాదు, మీకు మంచిది కాదు, ఈ సమాజానికి మంచిది కాదని హితవు పలుకుతూ మీ యొక్క పందాన్ని మార్చుకోవాల్సిందిగా ఒక ఎమ్మెల్యేగా, మీరు గొర్రెలు అన్నటువంటి 11 మందిలో ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ. ఈ మా సినిమా డైరెక్టర్ గారు రామ్ నారాయణ గారికి నిజంగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను పిలిపించి క్యారెక్టర్ అండి మన అభిమన్యు సింగ్ గారు ఆపోజిట్గా మేకల సత్య అనే ఒక క్యారెక్టర్ అది. సో ఆ క్యారెక్టర్ మాకు క్లీన్ షేవ్ ఉండాలండి అంటే, సార్ మీరు క్యారెక్టర్ ఇచ్చారు, నేనేమో తమిళ్లో విక్రమ్ గారి సినిమాలో మెయిన్ విలన్ చేస్తున్నాను, ఆ గెడ్డం అది తీసేస్తే ఎలా సార్ అంటే లేదండి ఇది వైట్ చేద్దాం అని చెప్పి ఆయన నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. అలాగే మా హీరో విశ్వక్సేన్ గారు కానీ, రామ్నారాయణ గారు కానీ, అలాగే కెమెరామెన్ గారు చాలా అద్భుతంగా చూపించారు. అభిమన్యు సింగ్ గారు అయితే దమ్కి మటుకు చాలా బాగా ఇచ్చారు. ఇంకోటి అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురమ్మంటాడు. తీసుకెళ్లి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్ని ఉన్నాయరా అన్న, ఈ ఒక 70 అంట, ఈ ఒక 80 అంట, 150 ఉన్నాయి మేకలు. డైరెక్టర్ గారు అండి 150 మేకలు ఉంటే లాస్ట్ సినిమా అయిపోయాక ఇంకో సీన్ ఉంది. నా బాంబర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి.
ఇది ఏమిటో నాకు అర్థం అవ్వాల. అలాగా మాకు అన్నీ అలాగా సినిమాలో బ్రహ్మాండమైన ఇన్సిడెంట్లు పెట్టారు. అలాగే ఈ సినిమాలో అభిమన్యు సింగ్ గారు అయితే నేను సెట్లో ప్రతిరోజు చెప్పేవాడిని, మీరు అసలు ఎనర్జీ లెవెల్ అద్భుతంగా చేశారండి. ఆయనతో కలిసి పనిచేయడం నిజంగా ఒక అదృష్టం. అలాగే విశ్వక్సేన్ గారు ఈ సినిమాలో ఆ లేడీ గెటప్లో 48 ఫ్రేమ్స్లో ఒక ఫైట్ ఉందమ్మా. మొత్తం సినిమా అంతా ఆ ఫైట్ అంతా అదే 48 ఫ్రేమ్స్లోనే అద్భుతం. అది చూస్తే మటుకు ఫిదా మటుకు సినిమా మటుకు అద్భుతంగా పెద్ద హిట్ అవుతుంది. మాకు ఇచ్చిన అవకాశాన్ని వారికి మంచి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు అలాగే డబ్బులు ఇవ్వాలని, బ్రహ్మాండమైన కలెక్షన్స్ రావాలని